శ్వేత ఒక ఈ సువాసన ఇంకా చేతిలోనే ఉంది. శ్వేత ఆ, ఆ, ఆ. వరుణ్, ఇప్పుడు నీకు నేను 2 చాప్టర్ తీసుకుంటాను. తర్వాత నువ్వు నాకు రేపు గుర్తు చేయి. ఓకే మేడం. ఎత్తు. మ్యామ్, మీరు రేపు మా ఇంటికి రావాలి. ఎందుకు? ఎందుకంటే రేపు నాకు ముఖ్యమైన రోజు. అలాగా? అవును. రేపు ఏంటి స్పెషల్ మీ ఇంటికి రమ్మంటున్నావు? ఒక్క నిమిషం. ఎవరు? రేఖానా? మీ అమ్మే కాల్ చేస్తుంది. చెప్పండి రేఖ మేడం. శ్వేత మేడం, రేపు మీరు మా ఇంటికి రావాలి. ఎందుకు? రేపు నా కొడుకు వరుణ్కి బర్త్డే. రేపు ఏ సాకు చెప్పకుండా ఖచ్చితంగా వచ్చేయాలి. ప్లీజ్ రండి. సరే, అయితే నీకు రేపు బర్త్డేనా? హ్మ్. అయితే ఖచ్చితంగా నేను వస్తాను. దీనికంతటికి మించి మనిద్దరం ఫ్రెండ్స్. ఏంటి వరుణ్, కేక్ వచ్చి కట్ చేయి. అవును రా వరుణ్, ఇంకా ఎందుకు కేక్ కట్ చేయకుండా ఉన్నావు? ఒకళ్ళు రావాలి, అందుకని వెయిట్ చేస్తున్నాను. ఏ ఇంకెవరన్నా గెస్ట్ నీకు రావాలా? అవును, స్పెషల్గా వస్తున్నారు. వరుణ్, వచ్చి కేక్ కట్ చేయరా, అందరికీ లేట్ అవుతుంది కదా. ఇక్కడికి రా. అలాగే అమ్మా. రండి. మీరు రారేమోని మేమందరం అనుకున్నాం. మీరు పిలిస్తే నేనెందుకు రాకుండా ఉంటాను? థ్యాంక్ యూ. రా బాబు, కేక్ కట్ చేయి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Varun. Happy birthday to you. శ్వేత మ్యామ్ రండి, ఇదే నా యొక్క రూమ్. వావ్, నైస్ రూమ్ వరుణ్. ఏమైంది? నీ మొహం మీద ఓ, ఓ, కేక్ ఓ, ఉంది. అలాగా. ఒక్క నిమిషం. ఆగు, వెయిట్ చెయ్యి. నేను తుడుస్తాను. ఆగు, పోయింది. థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ వరుణ్, నీకోసం నేను ఏ గిఫ్ట్ తీసుకురాలేదు. సీరియస్లీ ఐఎమ్ సారీ. ఏ ప్రాబ్లం లేదు, కానీ
మీ వల్ల ఒక విషయాన్ని నాకు గిఫ్ట్గా ఇవ్వగలరు. ఏంటది? వరుణ్, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నువ్వు నా స్టూడెంట్వి. సో వాట్ మ్యామ్? నాకు మీరంటే చాలా ఇష్టం. నేను మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. వరుణ్, నువ్వు ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇది చాలా తప్పు. నీకు నాకు మధ్యలో ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంది. దీన్ని అర్థం చేసుకో. ప్రేమలో ఇదంతా ముఖ్యమే కాదు. ప్రేమ ఉన్న దాంట్లో చాలా ముఖ్యం. అది శ్వేత మేడం, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక్కసారి నేను గనక మీ చేయి పట్టుకుంటే దాన్ని నేను ఎప్పటికీ వదలను. శ్వేత మేడం, మీరు అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నా. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఐ లవ్ యూ శ్వేత. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? ఆ? అమ్మా. ఏం జరుగుతుంది ఇక్కడ? అది, నీకు అమ్మా. అసహ్యంగా లేదు? మా నీకు సిగ్గుగా లేదా? అమ్మా, అది అది అమ్మా అమ్మా నా అమ్మా. కొడుకుని నీ దగ్గరికి ట్యూషన్కే పంపించా. ఇలాంటి నీచమైనవన్నీ నేర్చుకోవడానికి కాదు. ఒక ఆడదానిగా నీకు సిగ్గులేదా? ఇంత వయసు గ్యాప్ ఉంచుకొని ఏం చేస్తున్నావు? నేను చెప్పింది బాగా విను. ఇకపై నా కొడుకు వైపు వచ్చావు అనుకో, నిన్ను ఊరికే వదిలిపెట్టను. జాగ్రత్త. నా ఇంటి నుంచి బయటకు వెళ్ళు. మా, వెళ్ళు. మా చాలా ఆపండి. శ్వేతాన్ని తప్పుగా మాట్లాడితే మీరు ఆపండి. నీకన్నా వయసులో పెద్దది ఆ శ్వేత. శ్వేత మేడం పోయి ఇప్పుడు శ్వేత అంటున్నావా? ఇదే నీకు అది నేర్పించిందా? అవే ఆ? నాకు నేర్పిలేదు. నేను చెప్పేది మీరు వినండి. నాకు ఆమె నచ్చింది. నేను ఆమెను ప్రేమిస్తున్నా. లవ్ చేస్తున్నావా? లవ్ చేస్తున్నావరా నువ్వు? నీ వయసు ఏంటో నీకు తెలుసు కదా? ఆ? నీకు దానికి వయసు వ్యత్యాసం అంటూ తెలియలేదా? ప్రేమిస్తున్నావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఆ? మర్యాదగా చెప్తున్నాను. ఇంకా మర్యాదగా ఉండడం నేర్చుకో. తన వెనక తిరగడం చూశాననుకో, నేను ఏం చేస్తానో తెలీదు. నేను శ్వేతాన్ని చూస్తా మీ వల్ల అడ్డుకోలేరు. నేను నిన్ను ఆపటం లేదు. సరిగ్గా ఉండమంటున్నాను. అర్థమైందా? ఇంకా గుర్తుంచుకో, ఇది నా ఇల్లు. ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి కారణమే నేనే. అమ్మా, మీరు నమ్మకపోతే పోండి. నేను శ్వేతాన్ని ఏం జరిగినా గానీ వదలను. నేను శ్వేతాన్ని ఎలానో ఒప్పించేలా చేస్తా. మీరే చూస్తారుగా. చూసారా అమ్మా, మేం పెళ్లి చేసేసుకున్నాం. చాలా ఆపండి. నా వయసులో ఉన్నదాన్ని నేను కోడలుగా అంగీకరించను. కానీ అమ్మా, మేము పెళ్లి చేసుకున్నాం. ఎంతకు మించి నువ్వు నా ఇంటికి రాకు. తర్వాత నేను నైటే కదా నీకు నేను చెప్పాను, నా కొడుక్కి దూరంగా ఉండమని చెప్పానా లేదా? మా. ముందు బయటకు వెళ్ళు. మా, ఏదైనా ఆలోచించి మాట్లాడు. శ్వేత ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. సరే, నేను దీన్ని ఇంట్లో ఉండనివ్వను. నువ్వు కూడా బయటకు వెళ్ళు. వెళ్ళు, నా ఇంటి నుంచి పో. నేను ఇంట్లో నుంచి వెళ్తాను, ఇక తిరిగి రాను. రా శ్వేత. ఏం చేస్తున్నావు వరుణ్? ఏమైనా ఆవిడ మీ అమ్మ కదా. నేను తిట్టడానికి ఆవిడకి హక్కు ఉంది. తర్వాత ఏ అమ్మ అయినా ఇలాగే బాధపడుతుంటుంది. వరుణ్, మన మీద ఆవిడ కోపం చూపించేది కరెక్టే. ఎందుకంటే ఆవిడకి ఇష్టం లేకుండా మనం పెళ్లి చేసుకున్నా. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడుంటావు? నువ్వు ఆవిడికి ఒకే ఒక అబ్బాయివి. నువ్వు ఇలా ఒంటరిగా వదిలేస్తే ఆవిడ్ని ఎవరు చూసుకుంటారో రేపో? చెప్పు. నువ్వు చెప్పేది కరెక్టే శ్వేత. మీరు ఇది విన్నారా? మీరు నా దగ్గర శ్వేత గురించి తప్పుడుగా మాట్లాడారు, కానీ తను నీ మంచి కోసం చూస్తుంది. మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. అమ్మా, నేను చెప్పేది వినండి అమ్మా. వరుణ్, డోంట్ వరీ. ఇలా చూడు, ఆవిడ మనల్ని అర్థం చేసుకుంటుంది. ఖచ్చితంగా ఆవిడ్ని కన్విన్స్ చేద్దాం, సరేనా?
మీ అమ్మ కనుక ఒప్పుకోకపోతే తర్వాత నేను వేసిన ప్లాన్ అంతా వ్యర్థమైపోతుంది. ఈ ఇల్లు, ఈ ఆస్తి మొత్తం అంతా నాకే. ఇంకా వరుణ్, దీనికి మొత్తానికి ఆస్తి పరుడివి నువ్వే. ఇంకా నేను నీ వైఫ్గా ఉండి ఈ మొత్తం ఆస్తిని అనుభవిస్తాను. అరే ఇదంతా ఏంటి? ఇదే నా కొడుకు నువ్వు నేర్పించావా? ఆ? చాలు, కాస్త ఆపుతారా? మీరు ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఇది నా ఇల్లు. ఏదన్నా నా దగ్గరే అడగాలి. ఇంకా చెప్పేది బాగా విను. ఎంతనా సరే నీకు ఈ ఇంట్లో అసలు స్థానం లేదు. అర్థమైందా? నువ్వు వాడికన్నా పెద్దదానివి. సిగ్గుగా లేదా? నా కొడుకు చాలా చిన్నవాడు, వాడు అమాయకుడు. నువ్వు వాడికన్నా పెద్దదానివి, వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా నువ్వు. దయచేసి నువ్వు వాడిని వదిలి. నీకసలు ఏం కావాలి? నోరు మూసుకోండి. సైలెంట్గా ఉండడం నేర్చుకో. రేఖా మేడం, నేనేమి నీ పక్కింట్లో ఉండే నెయిబర్ని కాదు, అర్థం చేసుకో. మీ ఒగ్గాని ఒక కొడుకు భార్యని నేను. ఇంకా నీకు ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. ఇక నుంచి నా విషయంలో మీరేమీ మాట్లాడకూడదు. అదే నీకు మంచిది. లేకపోతే గుర్తుపెట్టుకోండి, మీ ఒక్కగాని ఒక్క కొడుకు మనసుని నా చేతిలో ఉంది. తర్వాత రేఖా మేడం, ఏ కారణంకైనా నా చేయిని నువ్వు పట్టుకోవాలనుకోకో. ఇంకా మీ ఒక్కగాని ఒక్క కొడుకుని మీరు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థమైంది కదా? అత్తయ్య గారు, ఎక్స్క్యూజ్ మీ. ఇంకా ఈరోజు మీ కొడుకుకి, మీ ఒక్కనొక్క కొడుక్కి నాకు ఈరోజు ఫస్ట్ నైట్. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. ఏంటి ఇదంతా? ఈరోజు మన ఇద్దరిది ఫస్ట్ నైట్ కదా, సెలబ్రేట్ చేసుకుందాం. రా, అరే రా. అది ఇంతకు ముందు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అయితే ఈరోజు ట్రై చెయ్యి. ఏమైంది? అదేం లేదు. Cheers.